ఓకే, ఇప్పుడు 81 నుంచి 90 వరకు ప్రధాన సంఖ్యలు ఏంటి? 83, 89 ఇవి రెండు ఉన్నాయి. 91 నుంచి 100 వరకు ఓన్లీ 97 ఒకటే ఉన్నది. ఇప్పుడు ఇవి 25 ఉన్నాయో చూడు. 4, 4, 8, 10, 12, 15, 17, 19, 20, 25 మొత్తం 25 వచ్చినాయి. ఇప్పుడు మనకు ఇది ప్రధాన సంఖ్య అవుతుందా కాదా అంటే మనం సింపుల్గా చెప్పచ్చు. 71 ప్రధాన సంఖ్య అవుతుందా కాదా అంటే సింపుల్గా చెప్పచ్చు. ఎట్లా అంటే 71 నుంచి 80 మధ్యలో మనకు 3 ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. అది 71, 73, 79 అని ఈజీగా అయిపోతుంది. ఒక 2 సార్లు చూసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఇట్లా గుర్తుపెట్టుకుని అంటే మనం 10 నెంబర్ల ఫోన్ నెంబర్ గుర్తుపెట్టుకున్నట్టు 442232 322321 4422 322 321 4422 322 321 దాన్ని గుర్తుపెట్టుకుంటే అయిపోయాయి. ఫస్ట్ది 1 to 10, 11 to 20, 21 to 30, సో అండ్ సో లాస్ట్ 91 నుంచి 100 వరకు. ఇట్లా ఈ విధంగా మనం అనాలిసిస్ చేసుకున్నాం ప్రధాన సంఖ్యలను. రైట్, మరొక ప్రాబ్లం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఏ మరియు బీలు బేసి సంఖ్యలు అయిన ఈ క్రింది వానిలో ఎల్లప్పుడూ ఏది సరి సంఖ్య అగును? ఏ మరియు బీలు బేసి సంఖ్యలు అయిన ఈ క్రింది వానిలో ఎల్లప్పుడూ ఏది సరి సంఖ్య అవుతుంది? ఏది సరి సంఖ్య అగును? ఇది ఏది సరి సంఖ్య అవుతుంది అంటే ఆప్షన్లో ఏముందంటే మనకు ఏబి ఉన్నది, బి ఆప్షన్లో ఏబి ప్లస్ 2 ఉన్నది, సి ఆప్షన్లో ఏ ప్లస్ బి ప్లస్ 1 ఉన్నది, డి ఆప్షన్లో ఏ ప్లస్ బి ప్లస్ 1 ఉన్నది. మనం ఏది సరి సంఖ్య అవుతుంది? ఇవి 2 బేస్ సంఖ్యలు అయినప్పుడు మనం సింపుల్గా మనం ఎజిటేషన్కి గురి కావద్దు. ఇవి 2 సరి ఈ సంఖ్యలు ఇచ్చింది కాబట్టి మనం బేస్ సంఖ్యలు అవి 2 కాబట్టి ఏవో 2 బేస్ సంఖ్యలు తీసుకుందాం. మనం 3 ఉన్న 5 తీసుకుందాం మనం. ఓకే, ఇలా ఏది సరి సంఖ్య అవుతుంది? మళ్ళీ ఆప్షన్లలో ఏబి అంటే ఏ ఇంటూ బి అన్నట్టు, అంటే 3 into 5 3 5 15. 15 అనేది బేస్ సంఖ్య కాదు. ఏబి ప్లస్ 2 అన్నాడు. ఏబి అంటే ఏ ఇంటూ బి 3 5 15 ప్లస్ 2 17 అవుతుంది. ఇది కాదు. ఏ ప్లస్ బి ప్లస్ 1 అన్నాడు. ఏ ప్లస్ బి ప్లస్ 1 అంటే 3 ప్లస్ 5 8 ప్లస్ 1 9. ఇది బేస్ సంఖ్య 9 కాబట్టి ఇది కాదు. ఏబి ప్లస్ 1 అన్నాడు. ఏ ఇంటూ బి అంతా 3 5 15 ప్లస్ 1 16 అనేది సరి సంఖ్య. ఆప్షన్ టిక్ మార్క్ కరెక్ట్. సేమ్ మనం అక్కడ నెంబర్స్ ఇచ్చింది కాబట్టి మనం ఏదో ఒక నెంబర్ అనుకోవాలి. అనుకున్నప్పుడు మనకు ఆన్సర్ అనేది ఈజీగా అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. n ఒక రుణాత్మక సంఖ్య అయిన ఈ క్రింది వానిలో కనిష్ట విలువ ఏది? n అనేది ఒక రుణాత్మక సంఖ్య అట. ఒక రుణాత్మక సంఖ్య అయిన క్రింది వానిలో ఏది కనిష్ట విలువ? ఆప్షన్ ఏ ఏమున్నది? n² ఉన్నది. ఆప్షన్ బి -n ఉన్నది. ఆప్షన్ సి 0 ఉన్నది. ఆప్షన్ డి 2n ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, రుణాత్మక సంఖ్య అన్నాడు. n అనేది వేరే నెంబర్, ఏ నెంబర్ అనేది మనకు తెలియదు. ఆ నెంబర్ ఒక రుణాత్మక సంఖ్య అంటే నెగటివ్ నెంబర్ అన్నట్టు, ధనాత్మక సంఖ్య అంటే పాజిటివ్ నెంబర్ అన్నట్టు. ఇప్పుడు మనం చూసినాం కదా ఇంటీజర్స్లో, ఇగో -2 -1 0 1 2 అండ్ సో ఇక్కడ సో ఉంటుంది. ఇవన్నీ రుణాత్మక సంఖ్యలు. 0 నుంచి ఇవన్నీ ధనాత్మక సంఖ్యలు. ఇది ఇప్పుడు n అనేది ఇప్పుడు ఇది రుణాత్మక సంఖ్య అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఆ మైనస్ నెంబర్లలో ఏదో ఒక నెంబర్ n, మనం ఏదో ఒక నెంబర్ మనం తీసుకుందాం. మనం -2 అని తీసుకుందాం. n = రుణాత్మక సంఖ్య తీసుకుందాం. n² అంటే -2 హోల్ స్క్వేర్ అన్నట్టు. -2 హోల్ స్క్వేర్ అంటే -2 × -2 ఏమవుతుంది? 4 అవుతుంది. 2 × 2 4 అవుతుంది. కాకపోతే మరి మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ మనం
మనం చెప్పుకున్నట్టు మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ కదా, అంటే +4 అయింది. ఇగో ఇక్కడ మైనస్ ఎన్ అయింది, మైనస్ ఎన్ ఆప్షన్ ఇచ్చిండు. మైనస్ ఎన్ అంటే మైనస్ ఇంటూ మనకు ఎన్ని ప్లస్లు ఏమున్నది -2 ఉన్నది, ఇది +2 అవుతుంది. ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఇది 2కు 2 ఉంటుంది అన్నట్టు. ఇగో 0 ఇచ్చిండు, మనం దీన్ని ఏం చేయలేం, ఇది 0, ఇది 0. ఇక్కడ ఏమి ఇచ్చిండు, 2n ఇచ్చిండు. మనం n ఈజ్ ఈక్వల్ టు -2 అనుకున్నాం. 2 ఇంటూ -2 ఈజ్ ఈక్వల్ టు 4 అయింది, 2 2 4 అయింది. కాకపోతే ఇక్కడ ప్లస్ ఉన్నది, ఇక్కడ మైనస్ ఉన్నది, అంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి మైనస్ ఉంటుంది. ఇప్పుడు ఇలా ఏది కనిష్ట సంఖ్య, 4 2 0 -4 ఏది కనిష్ట సంఖ్య? 4 2 0 -4. ఆబ్వియస్లీ -4 అనేది చిన్న సంఖ్య, కనిష్ట సంఖ్య అవుతుంది. ఇవన్నీ ప్లస్లు ఉన్నాయి కదా, ప్లస్లు ఉన్న వాటికి పెద్దవి కదా, మైనస్ ఉన్నాయి కాబట్టి చిన్నది కదా, అందుకనే -4 అనేది చిన్న సంఖ్య అన్నట్టు. ఓకే, ఇప్పుడు డివిజబుల్ ఫార్ములాస్ రాసుకుందాం మనం. డివిజబుల్ ఫార్ములాస్ రాసుకుందాం. డివిజబుల్ ఫార్ములా ఫస్ట్ 2 తోటి 2 చే భాగించబడనంటే, తర్వాత 3 చే భాగించబడాలి అంటే, తర్వాత 4 చే భాగించబడాలి అంటే, తర్వాత 5 చే భాగించబడాలి అంటే, తర్వాత 6 చే భాగించబడాలి అని అంటే, తర్వాత 4 5 6 7 లేదో ఒకసారి చూద్దాం. మరి 2 చే భాగించబడాలి అంటే సరి సంఖ్య అయితే సరిపోతుంది, ఆ సంఖ్య సరి సంఖ్య, ఆ సంఖ్య సరి సంఖ్య అయితే సరిపోతుంది. 3 చే భాగించబడాలి అంటే ఇచ్చిన సంఖ్య యొక్క ఇచ్చిన సంఖ్యలోని అంకెల మొత్తం 3 చే భాగించబడాలి. ఓకే, 4 చే భాగించబడాలి అంటే ఇచ్చిన సంఖ్యలోని చివరి 2 సంఖ్యలు 4 చే భాగించబడాలి. ఫర్ ఎగ్జాంపుల్ 124 ఇచ్చిన అనుకో, ఈ 24 అనేది 4 తోటి భాగించబడితే ఆ సంఖ్య భాగించబడ్డట్టు. మళ్ళీ చెప్తా ఎగ్జాంపుల్స్ తోటి. ఇప్పుడు ఇక్కడనే ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మనకు ఈజీగా అయిపోతుంది. అన్ని మింగిల్గా కలిపి ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మనం కొద్దిగా ఆలోచిస్తాం, మళ్ళీ వచ్చి మనం మర్చిపోయినామని మళ్ళీ చూసుకుంటాం కాబట్టి మనకు అది రివిజన్ టైప్ అవుతుంది. 5 చే భాగించబడాలంటే ఇచ్చిన సంఖ్యలో చివరి సంఖ్య 0 or 5 అయి ఉండాలి. ఓకే, 6 చే భాగించబడాలంటే ఆ సంఖ్య ఇచ్చిన సంఖ్య 2 తోటి మరియు 3 తోటి భాగించబడాలి. ఓకే, ఓకే, ఇక్కడ 7 తోటి భాగించబడాలంటే దానికి ఫార్ములా ఏం లేదు. 8 చే భాగించబడాలి అంటే ఇచ్చిన సంఖ్యలో చివరి 3 సంఖ్యలు 8 చే భాగించబడాలి. చివరి 3 సంఖ్యలు, చివరి 2 సంఖ్యలు అంటే 4, చివరి 3 సంఖ్యలు అంటే 8. 9 తోటి ఉన్నది, మళ్ళీ 7ది 9 చే భాగించబడాలి అంటే ఇచ్చిన సంఖ్యల 9 తోటి భాగించబడాలి అని అంటే ఇచ్చిన సంఖ్యలోని అంకెల మొత్తం 9 చే భాగించబడాలి. ఓకే, ఫస్ట్ చూడండి, 2 చే భాగించబడాలంటే ఆ సంఖ్య సరి సంఖ్య కావాలి. 3 చే భాగించబడాలంటే
ఇచ్చిన సంఖ్యలోని అంకెల మొత్తం 3 తోటి భాగించబడాలి. 4 చే భాగించబడాలంటే ఇచ్చిన అంకెలోని చివరి 2 సంఖ్యలు 4 చే భాగించబడాలి. చివరి 2 సంఖ్యలు 5 చే భాగించబడాలంటే ఇచ్చిన సంఖ్యలోని చివరి సంఖ్య 0 లేదా 5 అయి ఉండాలి. 6 చే భాగించబడాలంటే ఆ సంఖ్య 2 మరియు 3 తోటి భాగించబడి ఉండాలి. 8 చే భాగించబడాలి అని అంటే చివరి 3 సంఖ్యలు 8 తోటి భాగించబడి ఉండాలి. 9 చే భాగించబడాలంటే ఇచ్చిన సంఖ్యలోని అంకెల మొత్తం 9 తోటి భాగించబడాలి. ఓకే, ఇంకోటి 11 చే భాగించబడాలి అని అంటే 11 తోటి భాగించబడాలి అంటే 11 తోటి భాగించబడాలి అంటే చాలా ఇంపార్టెంట్. ఇది మనకు కాంపిటీషన్ ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది అన్నాడు. దీని మీద క్వశ్చన్స్ అడిగింది ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్లో, ఇప్పుడు కూడా అడిగే అవకాశం ఉంటుంది. 11 తోటి భాగించబడాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 102016 ఉన్నది. ఓకే, ఇప్పుడు దీన్ని ఫార్మాటిక్గా మనం ఒక డెఫినేషన్ టైప్ రాయించడం అంటే కొద్దిగా మీకు అర్థం కాకపోవచ్చు. మీ ఎగ్జాంపుల్స్ తోటి చెప్తాను నేను. ఓకే, ఒక్కొక్క సంఖ్య ఇడిచిపెట్టుకుంటే ఒక్కొక్క సంఖ్య తీసుకోవాలి. ఫస్ట్ తీసుకున్నామంటే నెక్స్ట్ది ఇది, మళ్ళీ దీని తర్వాత ఇక్కడ ఏది లేదు కాబట్టి గింతే, ఇక ఇక్కడ ఏది లేదు కాబట్టి గింతే, మళ్ళీ ఇది ఇది ఇది. ఇప్పుడు ఒక్కొక్క సంఖ్య ఇడిచిపెట్టి ఒక్కొక్క సంఖ్యను ఇప్పుడు సేమ్ ఇట్లా మనం దేనైతే పాయింట్అవుట్ చేసినామో దాన్ని ప్లస్ చేయాలి. అంటే 1 + 2 + 1. ఓకే, మళ్ళీ మనం ఇవి పాయింట్అవుట్ ఏమేమి చేసినాం 0 + 0 + 6. ఫస్ట్ పాయింట్అవుట్ చేసిన వాటికి వెళ్ళి తర్వాత పాయింట్అవుట్ అన్నది తీసేసేయాలి. తర్వాత పాయింట్అవుట్ చేసిన వాటి నుంచి వెళ్ళి ఫస్ట్ అన్నది తీసేసేయాలి. ఏదో ఒక సెట్లకి వెళ్ళి ఏదో ఒక సెట్ తీసేయాలి. అది మైనస్ వచ్చినా ప్లస్ వచ్చినా ఏం కాదు, అప్పుడు మర్చిపోవాలి ఫార్మాటిక్గా. ఇప్పుడు 4 - 6 = -2 వచ్చింది. -2 అయినా +2 అయినా ఓకే, అది 11 తోటి భాగించబడాలి, లేకపోతే 0 అన్న కావాలి. ఇక్కడ 11 తోటి భాగించబడతలేదు, 0 అయితలేదు, కాబట్టి ఈ సంఖ్య 11 తోటి భాగించబడదు. ఒకటి భాగించబడేది తీసుకుందాం మనం, భాగించబడేది మంచి సంఖ్య తీసుకుందాం. 6 12 11. ఓకే, ఒకటి ఎగ్జాంపుల్గా మనం మంచి సంఖ్య తీసుకున్నట్లయితే 5 9 4 3 5 9 4 3 4 1. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క సంఖ్య ఇచ్చిపెట్టి ఒక్కొక్క సంఖ్యను కూడుకోవాలి. 5 4 4 3 9 3 1. 5 + 4 + 4 మైనస్ తర్వాత సెట్ 9 + 3 + 1. 5 4 9 9 4 13 మైనస్ 9 3 12 1 13 = 0. 0 వచ్చింది కాబట్టిగా మనం దీన్ని ఇది 11 చేత భాగించబడుతుంది అన్నట్టు. 11 తోటి కొట్లు పోయి అంకె వచ్చినా కానీ 11 తోటి భాగించబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, అట్లా 11 చే భాగించబడాలంట. అది ఓకే, ఇక్కడ ఇంకొకటి చూడండి టాపిక్, ముఖ విలువకు స్థాన విలువకు తేడా. ముఖ విలువకు స్థాన విలువకు తేడా ఏంది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకున్నాం 57563 అనే నెంబర్ తీసుకున్నాం. ఓకే, ఈ నెంబర్ తీసుకున్న తర్వాత 7 యొక్క మనల్ని అడుగుతుంది, ఎగ్జాంపుల్ అడిగే ఛాన్స్ ఉన్నది. 7 యొక్క ముఖ విలువ ఎంత అన్నాడు. 7 యొక్క ముఖ విలువ ఎంత? ఓకే, మరి 7 యొక్క స్థాన విలువ ఎంత? స్థాన విలువ ఎంత? వీడికి రెండింటికి డిఫరెంట్ ఏంటిదంటే 7 యొక్క ముఖ విలువ అంటే మనం ముఖం దేన్ని చూసినా అదే ఉంటుంది. మనం అద్దంలో చూసుకుంటే మన ముఖం ఉంటుంది కానీ తప్పు వేరే ఒకటోళ్ళ ముఖం వస్తుందా? ముఖ విలువ అంటే అవుపడేది, ఫేస్ వాల్యూ అన్నట్టు. ఇది ఫేస్, మనం చూడంగానే ఏమవుపడుతుంది? ముఖ విలువ అంటే 7 అవపడుతుంది. సో ముఖ విలువ అంటే 7. మరి స్థాన విలువ అంటే
ఇక్కడ ఇది ఏ స్థానంలో ఉన్నదో చూసుకోవాలి. ఇది ఏ స్థానంలో ఉన్నది? ఒకట్లు, పదులు, వందలు, వేలు, వేల స్థానంలో ఉన్నది. దీని స్థాన విలువ ఎంత? 7000. దీని స్థాన విలువ ఎంత అంటే 7000. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇప్పుడు 5.7563 అని తీసుకుందాం. ఇప్పుడు ఈ ప్రాబ్లంని ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, మళ్ళీ ఇక్కడ ఏ సేమ్ 7 యొక్క ముఖ విలువ, బి 7 యొక్క స్థాన విలువ మనం రాద్దాం. ఇప్పుడు 7 యొక్క ముఖ విలువ ఎంత? ఇక్కడ ముఖ విలువ మారది కాబట్టి 7 ఉంటుంది. మరి స్థాన విలువ ఎంత? ఇక్కడ పాయింట్గా స్థాన విలువ ఎంత? 0.7 తర్వాత ఏమున్నది? ఒకట్లు, పదులు, వందలు, వేలు. అంటే 0.7 తర్వాత 0.000. ఓకేనా? స్థాన విలువ ఏమున్నది? 0.7 అన్నట్టు. 0.7000. సో ఇక్కడ జీరోలకు పాయింట్ తర్వాత స్థానం లేదు కాబట్టి దీన్ని ఏమని రాసుకోవచ్చు? 0.7 రాసుకోవచ్చు. స్థాన విలువ దాన్ని 0.7. ఒకవేళ 5 స్థాన విలువ అడిగితే పాయింట్ తర్వాత ఒక 0 ఉన్నది, తర్వాత 5 ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఏం లేదండి. ఇప్పుడు దీన్ని ఇండివిజువల్గా రాసుకుంటే అంటే 5.7563 ఉన్నది. 5.000 0.7 0.05 0.05 0.006 0.0003. వీటన్నిటిని కూడితే ఇది 3, ఇది 6, ఇది 5, ఇది 7.5. మనకి ఇదే వస్తుంది. మనం ఇప్పుడు స్థాన విలువ అంటే దీన్ని ఏమని రాసినాం? 0.7 ఉన్నది. 5 స్థాన విలువ అంటే 0.05, 6 స్థాన విలువ అంటే 0.006, 3 స్థాన విలువ అంటే 0.003. మరి ఇక్కడ 0లకు వాల్యూ లేదని ఇక్కడ తీసేసినాం కదా. మరి పాయింట్ తర్వాత 3కు ముందు 0లు ఉండే అంటే అవి ఉంచాలి. అవి ఒకవేళ ఒక అంకె తర్వాత 0లు ఉంటే అవి తీసేయవచ్చు. ఓకేనా? ఓకే, ఇంకో ప్రాబ్లంలో 57563లలో ఈ నెంబర్లో 5 యొక్క స్థాన విలువలలో భేదం ఎంత? 5 యొక్క స్థాన విలువలలో భేదం ఎంత? డిఫరెన్స్ ఎంత అన్నాడు. ముఖ విలువల భేదం ఎంత? ఫస్ట్ 5 యొక్క ముఖ విలువల భేదం ఎంత? 5లో ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 5756563లా 5లో ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఒక 5 ఉన్నది, ఇక్కడ ఒక 5 ఉంది. ముఖ విలువల భేదం ఎంత? ముఖ విలువ ఇక్కడ చూసిన 5 ఉన్నది, ఇక్కడ చూసిన 5 ఉన్నది. దానిలో భేదం ఎంత ఉంటుంది? 5 - 5 = 0. ముఖ విలువల భేదం అంటే 0 అయిపోయింది. మరి స్థాన విలువలు ఏముంటాయి? ఇక్కడ ఒక 500 అన్నట్టు. గీ 5ది 500. మరి గీ 5ది 5 పక్క పండి 1 2 3 4 0. 1 2 3 4 0. ఓకేనా? వీటి మధ్య భేదం ఎంత అని అడిగిండు. 50,000కి వెళ్ళి 500 తీసేయాలి. 500 తీసేస్తే 0,0,5,9,4. ఓకే ఓకే ఇప్పుడు డివిజబుల్ మెథడ్స్లో మనకు క్వశ్చన్స్ చేద్దాం మనం. ఓకే, ఇప్పుడు 6 యొక్క గుణిజం ఏది? 6 యొక్క గుణిజం ఏది అని అడుగుతాడు. 6 యొక్క గుణిజం ఏది కింది వాటిలో అని అడిగితే ఆప్షన్ ఏలా 2 3 4 5 6 0, ఆప్షన్ బిలా 2 7 4 2 3 4 5 6 2, 2 3 4 5 6 2, ఆప్షన్ సిలా 2 3 4 5 6 4, 2 3 4 5 6 4, ఆప్షన్ డిలా 2 3 4 5 6 6, 2 3 4 5 6 6. యాక్చువల్లీ ఇంత పెద్ద నంబర్ ఇవ్వకుంటుంటే ఇది అడగవసరం లేనేలేదు. ఇప్పుడు 2 అంకెల సంఖ్య ఇచ్చి ఇది 6 గుణిజం అవుతుందా కాదని అడిగితే ఇక మీరేం చేసేది? అది ఈజీగా 6 ఎక్కం వచ్చినా కానీ తెలుస్తుంది ఈజీగా. ఇప్పుడు ఇంత పెద్ద నంబర్ ఇచ్చింది కాబట్టి 6 యొక్క గుణిజం ఏది అని కనుక్కోవాలంటే దీనికి మనకు లిమిట్ ఏంది? 6 యొక్క గుణిజానికి 2 తోటి పోవాలి, 3 తోటి పోవాలి, అంతేనా?
ఇగో ఇది 2 తోటి పోతుందా, ఇది పోతుంది 2 తోటి, సరి సంఖ్య కాదు 2 తోటి పోవాలంటే సరి సంఖ్య కామన్గా ఉండాలి, సరి సంఖ్య ఉందంటే లాస్ట్కు సరి సంఖ్యనే ఉండాలి. సో ఇది సరి సంఖ్య కాబట్టి ఇది 2 తోటి పోతుంది, ఇది 2 తోటి పోతుంది, ఇది 2 తోటి పోతుంది. మరి 3 తోటి పోవాలంటే మళ్ళీ 3ను చెక్ చేసుకుంటూ రావాలి. 3 తోటి పోవాలంటే అంకెల మొత్తం 3 తోటి పోవాలి. 2 3 5, 5 4 9, 9 5 14, 14 4 20, 23 తోటి పోతుందా, పోదు, 6 తోటి పోదు. ఇది 2 3 5, 5 4 9, 9 5 14, 14 4 20, 20 2 22, 22 3 తోటి పోతుందా, పోదు. సో ఇది కూడా కాదు. 2 3 5, 5 4 9, 9 5 14, 14 6 20, 24 24, 24 3 తోటి పోతుందా, 3 ఎందులో 24. సో ఇది 6 యొక్క గుణిజం అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఇది కూడా చూద్దాం. 2 3 5 5 4 9, 9 5 14, 14 6 20, 4 26, 26 9 3 తోటి పోతుందా, పోదు. సో ఇది కాదు, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వానిలో 12 యొక్క గుణిజం ఇది. 12 యొక్క గుణిజం అడిగిన 12 యొక్క గుణిజం 12 తోటి ఏది పోతుంది, 12 తోటి ఏది పోతుంది కింది సంఖ్యల్లో గుణిజం అంటే గుణిజం ఏది. ఓకే, ఆప్షన్స్ ఏమని ఇచ్చిండు, 2 3 4 5 6 0, 2 3 4 5 6 0. నెక్స్ట్ ఇది 2 3 4 5 6 4. నెక్స్ట్ ఇది 2 3 4 5 6 8. నెక్స్ట్ ఇది 2 3 4 5 7 2, 2 3 4 5 7 2. ఏ బి సి డి ఆప్షన్లో 12 తోటి పోయే గుణిజం ఏది అంటే దీనికి డివిజబుల్ ఫార్ములా అనేది మనకు తెలియదు. కాకపోతే మనం ఏం చేయొచ్చు అని అంటే 12 3 తోటి పోతుంది, 4 తోటి పోతుంది. సో ఇది 3 తోటి పోవాలి, 4 తోటి పోవాలి. 4 తోటి పోవాలంటే ఏం కావాలి, మళ్ళీ లాస్ట్ 2 సంఖ్యలు 4 తోటి పోవాలి, 3 తోటి పోవాలి, 4. ఇప్పుడు 3 4 12 కదా, ఇప్పుడు 3 4 12 అయినప్పుడు ఇది దీన్ని గుణించాలి. ఇప్పుడు 12కు గుణించాలి ఏంటి 3 4. సో 3 4 దీని గుణించమైనప్పుడు వీటికి కూడా గుణించాలే కావాలి 3 4 అనేటి. సో 3 తోటి 4 తోటి పోతుందా అని క్రాస్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ 3 తోటి చేసుకుందాం. 2 3 5, 5 4 9, 9 5 14 4 20, 3 తోటి పోతలేదు. 3 తోటి పోతలేదు కాబట్టి ఇది 12 తోటి కూడా పోదు. 2 3 5, 5 4 9, 9 5 14, 14 4 20, 24, 24 3 తోటి పోతుంది ఇది. ఓకే, మరి ఇది పోతుందో లేదు చూద్దాం. 2 3 5, 5 4 9, 9 5 14 6 20, 28 3 తోటి పోదు. 5 4 9 14, 14 21, 21 2 23, ఇది కూడా 3 తోటి పోదు. సో 3 తోటి పోయింది ఒకటి ఏంటంటే ఆన్సర్ ఇది. 4 తోటి కూడా పోవాలి, చూద్దాం. మరి 64 4 తోటి పోవాలంటే లాస్ట్ 2 సంఖ్యలు 4 తోటి పోవాలి. 64 అనేది 4 తోటి పోతుందా, 4 1 4 4 1 4 24 ఉంటుంది, 4 6 24. సో పోతుంది కాబట్టి ఆన్సర్ ఇది, కంపల్సరీ ఆన్సర్ అది. క్వశ్చన్ వచ్చి క్రింది వానిలో 11 చే నిశ్శేషంగా భాగించబడ్డ 11 యొక్క గుణిజం అన్న సేమ్. 11 చే నిశ్శేషంగా భాగించబడే సంఖ్య ఏది? ఓకే, ఆప్షన్ ఏలా అన్ని 6లు ఉన్నాయి. ఎన్ని 6లు ఉన్నాయి అంటే 6 6ల 3 3 6 1 7 6లు ఉన్నాయి, 6లు. ఆప్షన్ బిలా 3 ఇవి 9 ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. ఓకే, ఆప్షన్ సిలా ఇవి 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. ఆప్షన్ డిలా ఇవి 7 ఉన్నాయి, 2 3 3 6 1 7 ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం. మనకు 11 తోటి నిశ్శేషంగా భావించబడాలంటే ఒక్కొక్క అంకెని ఇడిచిపెట్టి ఒక్కొక్క అంకెని కూడేసి మళ్ళీ వాటిని ఒక సెట్ నుంచి ఒక సెట్ మైనస్ చేయాలి. ఇప్పుడు ఇది ఫస్ట్ ఈ 6 + 6 + 6 + 6. ఇక్కడ ఎన్ని 6లు ఉన్నాయి, ఈక్వల్ నెంబర్లు ఇచ్చిండు కాబట్టి ఇక్కడ ఎన్ని 6లు ఉన్నాయి, 1 2 3 4 4 6లు ఇచ్చిండు. ఓకే, ఇక్కడ 3 6లు ఉన్నాయి, 1 2 3 3 6లు ఉన్నాయి. 4 6లకి వెళ్ళి 3 6 పోతే ఒక 6 మిగులుతుంది. 6 11 తోటి భాగించబడదు, అది 0 అవుతుంది కాబట్టి ఇది 11 తోటి భాగించబడదు.
ఇట్లా చూడు సరి సంఖ్య, ఇప్పుడు ఈ అంకెలు సరి సంఖ్యలలో ఉంటేనే అన్నీ సేమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి సరి సంఖ్యలలో ఉంటేనే పోతాయి, సరి సంఖ్యలలో ఉంటేనే జీరో వస్తుంది. ఇప్పుడు చూడు ఇది ఒకటి ఇది 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 ఎన్ని ఒకట్లు అయినాయి? 1 2 3 4 5 అయినాయి. ఇవేనైనాయి 1 2 3 4 అయినాయి. ఇవి 4 ఉన్నాయి, అవి 5 ఉన్నాయి. మైనస్ చేస్తే ఒకటి వస్తుంది. 1 0 అయితే 11 తోటి పోదు కాబట్టి ఇది 11 నిశ్శేషంగా భావించబడదు. ఇప్పుడు 9 లైన్ చూద్దాం. 1 2 3 4 ఉన్నాయి. 1 2 3 4 ఉన్నాయి. ఇవి 4 ఉన్నాయి, అవి 4 ఉన్నాయి. 4 9 36, 4 9 36. 36 మైనస్ 36 0. 0 అంటే 11 చోటి పోతుంది అంతే. ఇప్పుడు 7 చూద్దాం. 1 2 3 4 ఏళ్ళు ఉన్నాయి. ఇవి 1 2 3 ఉన్నాయి. 4 ఏళ్ళ 4 ఏళ్ళు 20, 3 ఏళ్ళు 21, 7 మిగులుతుంది, పోదు. అంటే ఇవి సేమ్ నెంబర్లు ఇచ్చినప్పుడు ఇవి సరి సంఖ్యలలో ఇస్తేనే పోయేది. అట్లా 11 చేయని. ఇంకో క్వశ్చన్ చూద్దాం, సేమ్ ఇదే. ఇప్పుడు దీనిలో నంబర్ కనుక్కోమంటాడు మనకు. ఇప్పుడు 30 0 ఇక్కడ స్టార్ ఇచ్చిండు, అదొక నంబర్ అన్నట్టు. 0301 ఇది 11 తో నిశ్శేషంగా పోతుంది. అయితే ఈ స్టార్ వాల్యూ ఎంత అన్నాడు. ఇప్పుడు ఆప్షన్ చూద్దాం. ఆప్షన్స్ వచ్చేసి స్టార్ వాల్యూ ఆప్షన్స్ వచ్చేసి 3 అవుతుంది, 4, ఆప్షన్స్ సి 5, ఆప్షన్ డి 6 ఉన్నది. ఒకటి దీనికి 2 మెథడ్లు చేయవచ్చు. ఫస్ట్ ఈ స్టార్కు ఏ ఆప్షన్ తోటి పోయి ఆప్షన్ తోటి పోయి ఆన్సర్ రాబట్టనంటే ఏ ఆప్షన్ 3 ఉన్నది. ఈ స్టార్కు బదులు 3 పెట్టుకుంటే 3 పెట్టుకుంటే ఇది కూడాలి. 3 + 3 6 + 3 9. మళ్ళీ ఈ 0 ఇది ఒకటి కూడా కూడాలి. 9 10 అయింది. ఈ 0 0 అవి 10 మైనస్ 0 10 ఉంటుంది. అది 11 తోటి పోదు కాదు ఇది 3 తోటి పోదు అన్నట్టు. నెక్స్ట్ 4 పెట్టుకుంటా. స్టార్ ప్లేస్లో 4 పెట్టుకుంటే ఇది ప్లస్ ఇది 3 4 7 7 3 10 11 1 11 మైనస్ ఈ 0 0 0 ఇది కూడా 11 అనేది 11 తోటి పోతుంది కాబట్టిగా అది స్టార్ వాల్యూ అనేది 4 అన్నట్టు. ఓకే, ఇప్పుడు అట్లా కాకుండా మనకు డైరెక్ట్ వాల్యూ రావాలంటే ఇప్పుడు స్టార్ అనేది ఎక్స్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు 3 స్టార్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకో. ఇప్పుడు దీని 3 ప్లస్ ఎక్స్ ప్లస్ 3 ప్లస్ 1 మైనస్ 0 0 0. ఇది 0 ఉన్నది కాబట్టి మనకి ఏ డోకా లేదు. కంపల్సరీ 11 రావాలి. అది 0 ఉన్నదంటే 11 రావాలంటే ఇక 3 3 6 1 7 అయిందా. 11 రావాలంటే ఇంకెన్ని కలపాలి? 4 కలపాలి. అంటే x = 4 అన్నట్టు. ఆప్షన్ ద్వారా పోతే ఇప్పుడు ఆప్షన్ డీల్ ఇచ్చింది అనుకో, కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నట్టు. 2 3 4 స్టార్ 6 ఇది 9 తోటి పోతుంది, నిశ్శేషంగా భాగించబడుతుంది. 9తో నిశ్శేషంగా భాగించబడుతుంది. అయితే స్టార్ వాల్యూ ఎంత అన్నాడు. మనకు ఆప్షన్స్ ఇచ్చిండు, కాకపోతే ఆప్షన్స్ ద్వారా మనకు అవసరం లేదు, మనం డైరెక్ట్ చేద్దాం ఒకసారి. 9 తోటి పోవాలంటే మనకు ఈ అంకెల మొత్తం 9 తోటి పోవాలి, అది ఫార్ములా కదా. ఈ అంకెల మొత్తం 9 తోటి పోవాలంటే 2 3 5 5 4 9 9 6 15 ఉన్నది. ఇంకెంత అయితే 9 తోటి పోతుంది? 9 తోటి పోవాలంటే దీనికి దగ్గర ఉన్నది చూసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు 9 తోటి పోయేది, ఇప్పుడు దగ్గర ఉన్నది ఎంత? 9 తోటి పోవాలంటే 18 పోతుంది. ఇంకా 3 అయితే 18 తోటి ఇంకా 3 అయితే 18 అవుతుంది 15కు. ఓకే, మరి 9 2 27. మళ్ళీ నెక్స్ట్ సంఖ్య 27 ఉంటుంది కదా. 3 9 27 కదా. అది తీసుకోవాలన్నా మరి 18 తీసుకోవాలంటే దగ్గర సంఖ్య తీసుకోవాలి. 18 ఇప్పుడు 27 పెట్టినాం అనుకో. 27 పెడితే 27 ఇట్లకి వెళ్ళి 15 పోతే ఎంత? 2 1 2 12 అవుతుంది. దీనికి 12 యాడ్ చేయవలసి వస్తుంది. 12 యాడ్ ఇప్పుడు స్టార్ వాల్యూ ఒకటే నెంబర్ ఉంటుంది కానీ 2 నెంబర్లు ఉంటాయి ఎక్కడన్నా.
సో 12 అనేది నెక్స్ట్ లెవెల్కి అనేది పోవద్దు మనం. దీనికి ఏది అందుబాటులో మళ్ళీ ఇటు అందుబాటులో అంటే 9, ఇటు అందుబాటులో అంటే ఫస్ట్ ఇది 9 ఉంటుంది, మళ్ళీ మైనస్ నెంబర్ ఉండదు కదా తీసేయాలంటే. సో మనకు పాజిటివ్గా ఏది దగ్గర ఉన్నది దీని తర్వాత 15 తర్వాత ఎంత కలిపితే మళ్ళీ 9 తోటి పోయే సంఖ్య వస్తుంది అనేది చూసుకోవాలి. 15కు 3 కలిపితే 9 తోటి పోయే సంఖ్య వస్తుంది అంటే స్టార్ వాల్యూ అనేది 3 అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ 9 తోటి పోయేదే 2 3 4 స్టార్ 6 3 ఇది 9 తోటి నిశేషంగా భాగించబడుతుంది. స్టార్ వాల్యూ ఎంత? ఓకేనా. సేమ్ మళ్ళీ 9 తోటే అంకెల మొత్తం 9 తోటి పోవాలి. 2 3 5 5 4 9 9 6 15 3 15 3 18 ఆల్రెడీ 9 తోటి పోతుంది. 18 ఆల్రెడీ 9 తోటి పోతుంది అంటే నెక్స్ట్ నెంబర్ 9 తోటి పోయేది ఏంటిది 27 అంటే దీనికి ఎంత కలపాలి 9 కలపాలి. అంటే ఇక్కడ స్టార్ వాల్యూ 9 ఉండటానికి ఆస్కారం ఉన్నది. మరి 18 కూడా పోతుంది అంటే స్టార్ వాల్యూ 0 ఉన్నా 18 పోతుంది కదా. అంటే ఇక్కడ 0 ఉన్నా స్టార్ వాల్యూ 0 ఉన్నా ఈ నెంబర్ మొత్తం 9 తోటి కట్ అవుతుంది. ఇప్పుడు 2 3 4 0 6 3 అయినా 9 తోటే కట్ అవుతుంది. 2 3 4 9 6 3 అయినా 9 తోటి కట్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ 2 నెంబర్లు ఉన్న నెంబర్ కలిపితే 27 వచ్చేటట్లేదు. ఒకటి నెంబర్ 18 ఆల్రెడీ పోతుంది. మనకి అన్నింటిని కొడితే 18 వచ్చింది, మనకు సరిపోయింది. అంటే 0 తీసుకోవాలా 9 తీసుకోవాలంటే ఆప్షన్లు ఏది ఉంటే అది తీసుకోవాలి. ఇప్పుడు 9 యాడ్ చేసినా కానీ 27 అవుతుంది. 27 కూడా 9 తోటి పోతుంది అంటే 9 ఉండొచ్చు. ఇక్కడ 0 యాడ్ చేసినా 18 అవుతుంది. 18 మళ్ళీ 9 తోటి పోతుంది అంటే 0 అయిన ఉండొచ్చు. అక్కడ 9 కానీ 0 కానీ ఆప్షన్లు ఏది ఇస్తుంది బోత్ 9 అండ్ 0 అని అన్న ఆప్షన్ కూడా కరెక్ట్ అవుతుంది. ఒక క్వశ్చన్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏముండదు, మనం నిన్న ఫార్ములాస్ చెప్పుకున్నాం. ఇప్పుడు a² + b² = a + b² = a² + b² + 2ab అని ఒక ఫార్ములా ఉంటుంది. మనం పైన a³ + b³ / a² + b² - ab = a + b, a³ - b³ / a² + b² + ab = a - b. ఇప్పుడు ఇట్లనే పెద్ద పెద్దగా ఇతర నంబర్లు మనం ఇది ఏందో అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అన్నట్టు అప్పుడప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకో 235 × 235 ప్లస్ 2 × 235 × 237 ప్లస్ 237 × 237 ఉన్నది. ఇప్పుడు 235 ఒకటి 237 ఒకటి ఇది a² అయింది ప్లస్ 2 × a × b అంటే ab ప్లస్ ఇది b² అయింది. a² + b² + c² a² + 2ab + b² = a + b² కదా. అంటే 235 + 237 2 అన్నట్టు. ఇవి రెండింటిని కూడి ఎంత వస్తే అంత (2). అంటే ఇవి రెండింటిని 237 అని ఉండదు అక్కడ. మనకు డైరెక్ట్ మళ్ళీ ఆన్సర్ మళ్ళీ ఇది స్క్వేర్ చేయాలంటే పెద్ద మళ్ళీ బర్డెన్ ఆఫ్ అవుతుంది. సో అది అక్కడికి మనకు కరెక్ట్ రౌండ్ ఫిగర్ వచ్చి 30 ఇస్తాడు. నేను మామూలుగా నా వేళ నేను ఇచ్చిన. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకో ప్రాబ్లం చూడండి. ఇగో 555 ప్లస్ 545 × 545 ఇది a³ + b³ అని ఈజీగా అర్థమవుతుంది. ఇక కిందే తీసిన ఆన్సర్ ఏమంటుంది a³ + b³ + b³ / a² + b² - ab = a + b. ఈ ఫార్ములా లెక్క ఉన్నది. పైన ఆల్రెడీ a³ + b³ ఇచ్చిండు. మన కింద ఏం రాయని అవసరం కూడా లేదు. ఇక మనకు ఆన్సర్ ఏమవుతుంది అర్థమవుతుంది a + b వస్తుంది. ఇదంతా వేసుకుంటూ ఉండలేము మనం ఎవరు కూడా. ఆన్సర్ a + b అంటే 555 + 545 అవుతుంది. 550 0 11 ఆన్సర్ 1100 ఆన్సర్. ఇట్నే a - b ఇక్కడ ఒకవేళ మైనస్ ఇచ్చింది అనుకో 5 ఇక్కడ మైనస్ ఇస్తే మనకు a - b ఫార్ములా ఉన్నది. అంటే 555 - 545 = 10 ఆన్సర్ అవుతుంది. గంతే. ఓకే, ఇంకొక క్వశ్చన్ తీసుకుందాం ఫ్రెండ్స్.
ఇప్పుడు ఒక పొడుగుగా ఇట్లా 2 3 4 ఇంటూ 3 4 7 ఇంటూ 5 7 8 ఇంటూ 9 2 3 లబ్ధంలో ఒకట్ల స్థానంలో వచ్చిన అంకె ఎంత అన్నాడు. ఒక లబ్ధంలో ఒకట్ల స్థానంలో వచ్చే అంకె ఎంత అంటే ఇవన్నిటిని ఇంటూ చేసి మనం ఒకట్ల స్థానంలో ఎంత ఉంటుందో రౌండ్ అప్ చేసి ఆ ఆప్షన్లో చెక్ చేసి ఆప్షన్ టిక్ కొట్టే అంత టైము మొత్తం 3 గంటలు అయిపోతుంది. సో ఇప్పుడు ఒకట్ల స్థానంలో ఉన్న అంకె ఏంది అని అడిగినప్పుడు అన్ని ఒకట్ల ఫస్ట్ అయితే మనం ఒకట్ల స్థానం నుంచి ఒకట్ల స్థానంకే ఇంటూ చేస్తాం కదా, అన్ని ఒకట్ల స్థానం ఉన్నాయి ఇంటూ చేసుకోవాలి. 4 ఏళ్ళ 28 ఇక్కడ 28 వచ్చింది. మళ్ళీ ఇది ఒకటి స్థానం ఏమున్నది 8 ఉన్నది. 8 ఎందులో 64 అంటే ఇక్కడ ఒకటి స్థానంలో 4 ఉన్నది. 4 ముళ్ళ 12 ఇక్కడ ఒకటి స్థానంలో ఏమున్నది 2 ఉన్నాయి. ఇదే ఒకట్ల స్థానంలో ఉంటుంది. ఇంకో క్వశ్చన్ 33 ఇంటూ 44 ఇంటూ 77 ఇంటూ 88 ఇంటూ 99 ఇంటూ 66 ఇంకెంతో ఉంటుంది అదంతా కథ. నెక్స్ట్ ఒకట్ల స్థానంలో ఉన్న వీళ్ళు వాల్యూ ఎంత అన్నాడు. అన్నీ ఒకట స్థానంలో ఇంటూ చేసుకుంటూ పోవాలి. 3 4 12 అయితే 12కు ఒకట స్థానంలో 2 ఉన్నది. 2 ఏళ్ళ 14కు ఒకట స్థానంలో 4 ఉన్నది. 4 ఎందులో 32 ఒకట స్థానంలో 2 ఉన్నది. 2 9 18 ఒకట స్థానంలో ఉన్నది 8 ఉన్నది. 8 6 48 ఒకళ్ళ స్థానంలో ఎంత ఉన్నది 8 ఉన్నది. గీ 8 ఒకట్ల స్థానంలో ఉంటుంది లాస్ట్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ తీసుకుందాం. 333 ఇంటూ 444 ఇంటూ ఇక్కడ ఒక స్టార్ ఇచ్చిండు ఇంటూ 666 ఇంటూ 777 ఒకట్ల స్థానంలో వచ్చే అంకె 6. ఒకట్ల స్థానంలో వచ్చే అంకె 6. ఒకట్ల స్థానంలో వచ్చే అంకె 6 అయిన స్టార్ వాల్యూ ఎంత అన్నాడు. సేమ్ తీయాలి, దాన్ని లాస్ట్కి చేయాలి. దీన్ని లాస్ట్కి చేద్దాం మనం. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఒకట్ల స్థానంలో ఉన్న అంకె 6 వచ్చింది కదా, 6 అని ఇచ్చింది కదా ఆల్రెడీ. 3 4 12 ఒకట్ల స్థానంలో 2 ఉన్నది. 2 6 12 ఒకట్ల స్థానంలో 2 ఉన్నది. 2 ఏళ్ళ 14 ఒకట్ల స్థానంలో 4 ఉన్నది. ఓకే, మరి ఒకట్ల స్థానంలో 6 అట. మరి 4ను దేనితోటి గుణిస్తే 6 వస్తుంది. 4ను దేనితోటి గుణిస్తే 6 వస్తుంది. 4 2 8 6 రాలే. 4 3 12 4 3 12 ఒకటి స్థానం 2 ఉన్నది. ఇది కాదు. 4 4 16 4 4 16 ఒకటి స్థానంలో 6 ఉన్నది. ఇక్కడ 6 వచ్చింది. అంటే ఒకటి స్థానంలో ఇక్కడ ఎంత ఉండాలి 4 ఉండాలి. 4 ఉంటేనే ఇక్కడ 6 వస్తుంది. 4 4 16 అని ఇంటి చేసేటప్పుడు ఇదే 4 ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక కాన్సెప్ట్ తీసుకుందాం మనం. కాన్సెప్ట్ ఏంది అని అంటే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 96 to the power of 95. ఓకే, ఒకటి. ఇది 91 to the power of 97. ఇది ఒకటి. మళ్ళీ ఇంకేమున్నాయి 90 to the power of 93. ఇది ఒకటి. 95 to the power of 98. ఇది ఒకటి ఉన్నది. ఈ అంకెల్లో ఒకట్ల స్థానంలో అని అంకె ఎంత, ఒకట్ల స్థానంలోని అంకె ఎంత అని అడిగిండు. ఇప్పుడు మనం దీనికి ఏం చేస్తాం? మరి దీనికి ఏం చేద్దామంటే సింపుల్గా ఒక మెథడ్ గుర్తుపెట్టుకోరు దీనికి. ఇది ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉన్నది. ఇది అన్ని వేరు ప్రాబ్లమ్స్. మరి ఇది ప్రాబ్లం నెంబర్ 1, ఇది 2, ఇది 3, ఇది 4. ఫస్ట్ నేను మెథడ్ చెప్తా. ఇక్కడ హోల్ పవర్లో ఇక్కడ ఇది ఉన్నాయి కదా, ఫస్ట్ దీన్ని 4 తోటి డివైడ్ చేయాలి. ఫస్ట్ అది ఏదన్నా కానీ ఇప్పుడు మనం ఒకటి చేద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 95 ఉన్నది. 95ని 4 తోటి డివైడ్ చేద్దాం. ఓకేనా? 4 ఎక్కం 4 4 2 8 15 ఉన్నది. 4 3 12 అంటే 3 శేషం మిగిలింది. ఓకేనా? 3 శేషం మిగిలింది. ఇక్కడ 3 శేషం మిగిలితే 3 శేషం ఎంత మిగిలిందో ఇక్కడ 6 ఉన్నది కదా లాస్ట్ అంకె, 6 క్యూబ్ పెట్టుకోవాలి. అంటే 6 × 6 × 6 6 6ల 36
సేమ్ ఇప్పట్లే ఆర్ఆర్లో 36, లాస్ట్కు 6 ఉంటుంది, మళ్ళీ ఆర్ఆర్లో 36 వస్తుంది, లాస్ట్కు 6 ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఓకేనా, ఇది ఫస్ట్. ఇది మనం సెకండ్ సాల్వ్ చేద్దాం. 97ను 4 తోటి డివైడ్ చేద్దాం. ఓకేనా? 4 2 8 4 4 16 1 శేషం ఉన్నది. ఓకేనా? ఇక్కడ 1 ఉన్నది కాబట్టిగా ఎట్లాగే ఎన్ని ఉన్నా కానీ ఒకటే ఉంటుంది. 1 to the power of 1 అయినా 1 to the power of లక్ష అయినా 1 to the power of ఎంత ఉన్నా లాస్ట్ ఒకటి ఉన్నా కానీ ఒకటే ఉంటుంది. ఇది 1 ఉన్నది. నెక్స్ట్ చూద్దాం 3. ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఒక ఫార్ములా టైప్గా నేను చెప్తా. 93/4 చేద్దాం. ఇక్కడ 0 ఉన్నది కదా ఆల్రెడీ. ఇక్కడ 0 ఉందంటే అది ఏ పవర్ అయినా కానీ 0నే ఉంటుంది. ఇక 4 తోటి చేయని అవసరం లేదు. ఇక 4 ప్రాబ్లం చూద్దాం. ఇక లాస్ట్కి 0 కదా. ఇప్పుడు 90 × 90 × 90 × 90 × 90 ఏ 90 మనం లాస్ట్కి 0 ఉన్నదంటే మనం 0నే ఉంటుంది. లాస్ట్కు ఒకట్ల స్థానంలో 0నే ఉంటుంది. 4వ ప్రాబ్లం. ఇక్కడ 5 ఉన్నదంటే మళ్ళీ 5 ఉంటుంది. ఎట్లాను ఇప్పుడు 5ను ఎన్నిసార్లు గురించినా 5 వస్తుంది లాస్ట్కు. 5 5 25, 25 125, 125ను మళ్ళీ 5 తోటి గురించిన 125. ఇది లాస్ట్ అంకె, ఇది ఫస్ట్ అంకె. 5 5 25 మళ్ళీ 5 వస్తుంది. ఎట్లాగో 5 ఉంటే 5 వస్తుంది. ఇప్పుడు దీనికి థియరటికల్గా నేను ఒక ఫార్ములా టైప్గా చెప్తా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x y అనే 2 అంకెలల్లో పైన a మరి ab అనే ఒక పవర్ ఉన్నది. ab అనే ఒక పవర్ ఉన్నది పైన. ఈ ab అనే పవర్ను 4 తోటి మనం కట్ చేసినప్పుడు అది ఒకవేళ శేషం 0 అయిందనుకో, శేషం 0 అయితే ఇక్కడ లాస్ట్కి ఏమున్నదో అదే సంఖ్య ఉంటుంది. శేషం 0 అయితే లాస్ట్కి ఏ సంఖ్య ఉంటుందో అదే సంఖ్య ఉంటుంది. ఇది ఒకటో సినారియో. రెండో సినారియో, ఒకవేళ ఇప్పుడు ఈ పవర్ కింద ఉన్న వాటిలలో ఇప్పుడు 0 కానీ 5 కానీ ఉన్నా అనుకో, 0 ఉంటే 0నే ఉంటుంది, 5 ఉంటే 5 ఉంటుంది. ఇప్పుడు శేషం 0 అయితే ఇప్పుడు y to the power of 0 అని రాసుకోవాలి కదా. y to the power of 0 అని రాసుకుంటే 1 ఉంటే 1 ఉంటుంది అన్నట్టు. ఇందాక ఇక్కడ 95లో మనం శేషం 3 వస్తే r క్యూబ్ అని రాసుకున్నప్పుడు r క్యూబ్ అని రాసుకున్నాం కదా. సేమ్గా శేషం ఎంత వస్తుందో అంతే హోల్ పవర్కు యాడ్ చేసుకోవాలి. ఒకవేళ శేషం ఏమైనా వచ్చింది అనుకో, శేషం కొద్దిగా ఏదో సంథింగ్ వచ్చింది మనకు, శేషం సంథింగ్ వచ్చింది. ఇక్కడ r లేదు, సంథింగ్ ఒకటి లేదు, ఏదో ఒక నెంబర్ ఉన్నది. ఇక్కడ y ఉన్నది కదా. y to the power of ఆ శేషం ఎంత వచ్చింది 3 వస్తే మనం ఇక్కడ r to the power of 3 అని రాసుకున్నాం. ఇక్కడ సంథింగ్ y to the power of సంథింగ్ వచ్చి అది లాస్ట్ నెంబర్లో ఏముంటుందో అది రాసుకోవాలి. ఇంకొక సినారియో చూడండి. ఇట్లా శేషం 0 వచ్చి y ఈవెన్ నెంబర్ అయితే అదే సంఖ్య ఒకట్ల స్థానంలో ఉంటుంది. శేషం ఒకవేళ 0 వచ్చి అదే ఇక్కడ ఒకట్ల స్థానంలో ఈవెన్ నెంబర్ అంటే సరి సంఖ్య ఉన్నదనుకో, ఈవెన్ నెంబర్ ఉన్నదనుకో మళ్ళీ అదే సంఖ్య ఉంటుంది. ఒకవేళ 4 కానీ 6 కానీ ఇప్పుడు మరి 0 అయితే y to the power of 0 అని చేసి 1 అని రాసిరు కదా సార్. అట్లా కాదు. ఒకవేళ సరి సంఖ్య అయితే మళ్ళీ అదే సంఖ్య ఉంటుంది అన్నట్టు. సరి సంఖ్య ఈవెన్ నెంబర్ అయితే అదే సంఖ్య ఉంటుంది, ఓకే. సినారియో 4లో y ఆడ్ నెంబర్ అయితే 1 వస్తుంది. y ఒకవేళ ఆడ్ నెంబర్ అయిందనుకో, శేషం 0 అయ్యి y ఒకవేళ ఆడ్ నెంబర్ అయిందనుకో, y అంటే ఇది ఆడ్ నెంబర్ అనుకో, శేషం 0 అయ్యి అది ఆడ్ నెంబర్ అయిందనుకో అక్కడ ఒకట స్థానంలో 1 వస్తుంది. ఒకట్ల స్థానంలో అనేది 1 వస్తుంది. ఓకే, నోట్ చేసుకోండి ఇది ఫ్రెండ్స్. ఓకే, క్వశ్చన్ చూడండి. 96 to the power of 92 minus 92 power of 14 ఒకట్ల స్థానంలో ఏ విలువ వస్తుంది? ఒకట్ల స్థానంలో ఏ విలువ వస్తుంది? ఒకట్ల స్థానంలో ఏ విలువ వస్తుంది అంటే మనకు దీని ఒకట్ల స్థానంలో అనుకుంటే మైనస్ చేసేటప్పుడు ఒకట్ల స్థానంలో చేస్తాం కదా ఫస్ట్ చేసేటప్పుడు. అంటే దీనిలోకి వెళ్ళి దీన్ని తీసేస్తే ఒకట్ల స్థానంలో ఏది ఉంటుందో అది ఉంటుంది. మనం దీన్ని కనుక్కుందాం. దీన్ని కనుక్కోవాలంటే 92/14
ఫస్ట్ 4 చేయాలి. 4 ఎక్కం 4 4 2 8 12 4 12 ఇగో 0 అయింది. 0 అయింది. మరి ఇక్కడ సరి సంఖ్య ఉన్నది, 6 అనేది సరి సంఖ్య ఉన్నది అంటే 6 ఉంటుంది ఒకట్ల స్థానంలో, దీని ఒకట్ల స్థానంలో 6 ఉంటుంది. ఓకే 0 అయింది కాకపోతే ఇక్కడ ఒకట్ల స్థానంలో 6 ఉన్నది కదా, సరి సంఖ్య ఉన్నది కదా అంటే 6 ఉంటుంది అన్నట్టు. ఇక్కడ 14/4 చేస్తే శేషం 2 వస్తుంది. శేషం 2 వచ్చింది, ఇక్కడ సరి సంఖ్య ఉన్నది అంటే 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. అంటే దీని ఒకట్ల స్థానంలో ఎంత ఉంటుంది, 4 ఉంటుంది. మనం ఇప్పుడు మైనస్ చేసేటప్పుడు 3 2 4 5 లాస్ట్కు 7 9 7 ఈ ఒకట్ల స్థానంలో ఉన్న వాటిని మైనస్ చేసుకుంటూ పోతాం కదా ఫస్ట్. అంటే ఇది ఫస్ట్ 6 ఉన్నది, తర్వాత 4 ఉన్నది, దీన్ని మైనస్ చేస్తే 2 ఉంటుంది. అంటే ఇక్కడ ఒకట్ల స్థానంలో 2 ఉంటుంది అని అర్థం, దానికి ఒకట్ల స్థానంలో 2 ఉంటుంది అని అర్థం. మళ్ళీ ఇంకో క్వశ్చన్ చూడండి. ఇప్పుడు చూడండి 97 to the power of 95 minus 49 to the power of 45 ఒకట్ల స్థానంలోని విలువ ఎంత అన్నాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి 95/4 4 2 8 15 ఉంటుంది, 4 3 12 3 ఉన్నది శేషం నా దగ్గర. 3 ఉన్నదంటే ఇక్కడ బేస్ సంఖ్య అయింది కాబట్టి 7 క్యూబ్ అంటే 7 × 7 × 7 7 49 9 లాస్ట్కి ఉన్నది, ఇక్కడ 7 ఉన్నది, 9 7 9 63 ఒకట్ల స్థానం ఎంత ఉన్నది, ఇది 3 ఉన్నది. అయ్యో ఇప్పుడు 7 క్యూబ్ని చేసినప్పుడు 7 49 మనం మామూలుగా చేసినప్పుడు ఏం చేసినాం కూడా లాస్ట్ సంఖ్యను తీసుకొని మళ్ళీ దీన్ని ఇంటి చేసినాం కదా. 7 49 అంటే లాస్ట్ సంఖ్య 9 9 7 9 63 63 లాస్ట్ సంఖ్య 3 అంటే దీని ఒకట్ల స్థానంలో 3 ఉంటుంది. ఇక్కడ 45 45/4 4 ఎక్కువ 4 4 ఎక్కువ 4 1 ఉన్నది, మనకు శేషం 1 వచ్చింది. అంటే 9 to the power of 1 అంటే 9 ఉంటుంది, దీని ఒకట్ల స్థానంలో మరి 9 ఉంటుంది. ఓకే ఇప్పుడు ఒకట్ల స్థానం సంఖ్యను ఫస్ట్ తీసేయాలి కదా, అంటే 3 - 9 అంటే పోతుందా, పోదు కదా. మరి ఇది ఎట్లయితుంది అంటే ఇప్పుడు ఇక్కడ ఏదో నంబర్ ఉండి 3 ఉన్నది, ఇక్కడ ఏదో నంబర్ ఉండి ఇక్కడ 9 ఉన్నది, ఇట్లా తీసేసేటప్పుడు ఇక్కడి నుంచి 10 దశకం తెచ్చుకుంటావు కదా. అంటే 13 ఇట్లకి వెళ్ళి 9 పోతే ఎంత 4 అన్నట్టు. అంటే ఇక్కడ ఒకట్ల స్థానంలో 4 ఉంటుంది అన్నట్టు. ఓకేనా కదా, అర్థమైందా? ఓకే ఫ్రెండ్స్, ఇంతటితోటి మనకు సంఖ్యలపై ప్రాబ్లమ్స్ మనం సాల్వేషన్ అయిపోయింది, నేను సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. మీకు డిస్క్రిప్షన్లో ఫస్ట్ పార్ట్కు ఈ పార్ట్కు ఈ 2 పార్ట్లకు డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. లింక్లో హోంవర్క్ ప్రాబ్లం ఉంటాయి, ప్రాక్టీస్ చేస్తా అంటే ఇప్పుడు ఈ మెథడ్ కానీ చిన్న చిన్న సంఖ్యలపై నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకు ఎగ్జామ్ పేపర్లో. ఈజీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నీ ఈజీగా చేసేయచ్చు. అప్రాక్సిమేట్లీ ఒక 15 to 20 ఉంటాయి ఎస్ఐకి 200 అవుట్ ఆఫ్ 200 క్వశ్చన్స్. ఈజీగా 15 to 20 మనం ఈజీగా రాబట్టుకోవచ్చు. సో దీనిపై మనం చాలా మంచిగా ప్రాక్టీస్ చేసి పట్టు సాధించాలి. ఏం లేదు, క్యాలిక్యులేషన్ ఫాస్ట్ ఉంటుంది, కొంచెం లాజిక్ అంతే. ఇప్పుడు ఇది కదా చూసుకో, ఇది 3 - 9 ఉన్నది, -6 ఉంటుంది, అక్కడ మైనస్ పట్టించుకోవద్దు అన్న కాన్సెప్ట్ మనం ఒక్కొక్క చెప్పుకోగా గుర్తుంటుంది. మనకు ఆప్షన్ ఏనే 6 ఉంటుంది, డైరెక్ట్ 6 టిక్ చేస్తాం మనం. అట్లా కాదు, ఇది ఒకట్ల స్థానం ఉన్నది కదా, ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నా కానీ ఇక్కడ 3 ఉంటుందా, ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నా కానీ ఇక్కడ 9 ఉంటుందా. మనం ఇక్కడ ఒకట్ల స్థానంలో ఇక్కడ 3 ఇక్కడ 9 పోనప్పుడు 10 దశకం తీసుకున్నప్పుడు ఇది 13 ఇట్లకి 9 తీసేస్తాం కదా మనం. ఇక్కడ 4 వస్తుంది కదా, 4 ఆన్సర్ అన్నట్టు. చిన్న చిన్న లాజిక్లు యూజ్ చేసి మనం ఈజీగా గెటాన్ కావచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీ కోఆపరేషన్ నాకు ఇంకా బాగుండాలంటే మీరు నా యూట్యూబ్ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టినప్పుడు మినిమం డైలీ ఒక 2 వీడియోస్ చేయాలని అనుకుంటున్నా. మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి అప్లోడ్ చేస్తా. మీరు కామన్గా దీనికి ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, నోట్స్ అనేది మెయింటైన్ చేయండి. మళ్ళీ ప్రిపరేషన్ టైంలో మీరు ఎస్ఐ నోటిఫికేషన్ కానీ, గ్రూప్ 2 నోటిఫికేషన్ కానీ, కానిస్టేబుల్ నోటిఫికేషన్ కానీ పడ్డప్పుడు అయ్యో ఆర్థమెటిక్ రీజనింగ్ ఎట్లా మేము కోచింగ్ పోవాలి, ఇక్కడికి కోచింగ్ పోవాలని చెప్పి బర్డెన్ ఆఫ్ కాకుండా ఆ నోట్స్ను మనం స్ట్రిక్ట్గా మళ్ళీ రివిజన్ చేసుకొని ఫాలో అయితే అది ఈజీ ఉంటుంది. ఏముందంటే ఇంత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. మళ్ళీ మీకు డౌట్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.